గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 10వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలోని 2వ పాఠ్యాంశమైన అభివృద్ధి భావనలు అనే పాఠ్యాంశంలోని బిట్స్ని చూసేద్దాం ఫ్రెండ్స్. విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల వివిధ భావనలు ఉండటకు కారణం ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరుగా ఉంటాయి. మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచిని పరిశీలిస్తే వేటా సేకరణ 2 లక్షల సంవత్సరాలని, వ్యవసాయం ప్రారంభమైంది 12,000 సంవత్సరాలని, పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలని అర్థమవుతుంది. అభివృద్ధి అంటే విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు అభివృద్ధి యొక్క విధానాల్లో వ్యత్యాసాలు ఉండడం సహజము. కుడంకులం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో గల విద్యుత్ క్షేత్రం కొడంకులం ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోనిది. మత్స్యకారులు ఆవాస ప్రాంతాలున్న ప్రశాంత సముద్ర తీరంలో భారత ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది. వేరువేరు వ్యక్తులకు అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి. ఆఫ్రికాలోని దేశం ఐవరీ కోస్ట్. అబిడ్జాన్ అనే పట్టణం ఐవరీ కోస్ట్ దేశంలో ఉంది. ఐవరీ కోస్ట్ దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్త పడవేసే బహిరంగ ప్రదేశంలో పక్కన ఉన్న సముద్రంలో పడవేసిన ప్రాంతం అబిడ్జాన్ పట్టణం. ఐవరీ కోస్ట్కు చెందిన ఒక స్థానిక కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నది ఒక బహుళజాతి కంపెనీ. ఐవరీ కోస్ట్ ఘటనలో చనిపోయిన వారు 7, చికిత్స పొందుతున్న వారు 26,000 మంది, ఆసుపత్రిలో ఉన్నవారు 20 మంది. ఆదాయాన్ని పొందడం కాకుండా ప్రజలు స్వేచ్ఛ, సమానత, భద్రత, ఇతరుల నుండి గౌరవం వంటి అంశాలు కోరుకుంటున్నారు. అభివృద్ధికి ప్రజలు మిశ్రమ లక్ష్యాలను పరిగణలోనికి తీసుకుంటారు. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాలలో వాటి ఆదాయం ఒకటిగా పరిగణిస్తారు. దేశ వాసులందరి ఆదాయం కలిపి దేశ ఆదాయం అవుతుంది. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సగటు ఆదాయాన్ని పోలుస్తాము. దేశ మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం వస్తుంది. సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని కూడా అంటారు. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ప్రామాణికాలను ఉపయోగించింది. 2012 సంవత్సరానికి $12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలని ధనిక దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలు అని అంటారు. 2012 సంవత్సరం నాటికి 1,035 US డాలర్స్ కన్నా తక్కువ ఉండే వాటిని తక్కువ ఆదాయ దేశాలు అంటారు. దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉంది. పశ్చిమ ఆసియా దేశాలు, కొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలని సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని అంటారు. 2012 సంవత్సరంలో పంజాబ్ తలసరి ఆదాయం 78,000. 74,000 తలసరి ఆదాయం 2012 సంవత్సరంలో గల దేశం హిమాచల్ ప్రదేశ్. 2012 సంవత్సరంలో బీహార్ తలసరి ఆదాయం 25,000. 2006 సంవత్సరం నాటికి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్లలో శిశు మరణాలు వరుసగా 42, 36, 62. 2011లో అత్యధిక అక్షరాస్యత 84 గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 2011లో అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్, అది 64. 2011 సంవత్సరంలో పంజాబ్ అక్షరాస్యత శాతం మధ్యస్థంగా 77. 2006 సంవత్సరంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్లలో సగటు హాజరు శాతం 76, 90, 56. సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలిపే సంఖ్య శిశు మరణాలు. అక్షరాస్యత శాతం అనగా 7 సంవత్సరాలు లేదా అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతని వెల్లడిస్తుంది. 6 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం నికర హాజరు శాతం. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 36 మంది సంవత్సరం కాకుండా చనిపోతున్నారు. పంజాబ్లో వీరి సంఖ్య 42గా ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలోని కుటుంబం 2009-10లో చౌక ధరల దుకాణాల నుంచి తమకు అవసరమైన దాంట్లో 53%, 33% కొనుక్కుంటున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో 11%, 6% బియ్యం మాత్రమే పౌర సరఫరా దుకాణాల నుంచి కొనుక్కుంటున్నారు. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను
ఆ ప్రజల విద్యా స్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది. మానవ అభివృద్ధి ప్రణాళిక జరిగిన సంవత్సరం 2013. ఇది భారత, పొరుగు దేశాల అభివృద్ధి తెలుపుతుంది. మానవ అభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాలలో ఆయా దేశాల యొక్క స్థానాన్ని ఇస్తుంది. జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవితకాలం, వ్యక్తి జీవించే సగటు కాలం. పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. సగటు తలసరి ఆదాయం విషయంలో భారతదేశం కంటే నేపాల్ ముందు ఉంది. పాఠశాల విద్యా విప్లవంగా పరిగణింపబడుతున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. భారత రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. 2005 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై ₹1049 ఖర్చు పెడితే హిమాచల్ ప్రదేశ్ ₹2005 ఖర్చు పెట్టింది. విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. పాఠశాలల్లో 10 సంవత్సరాలు గడపడం ఈ విద్యార్థుల యొక్క నియమము. 1993 సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్లో ఆడపిల్లలలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం 39 కాగా మగపిల్లల శాతం 57. 2006 సంవత్సరంలో ఆడపిల్లలు 60% కాగా మగపిల్లలు 75%. భారత్లో 1996 సంవత్సరంలో ఆడపిల్లల శాతం 28 కాగా మగపిల్లలు 51. 2006 సంవత్సరంలో ఆడపిల్లల శాతం 40 కాగా మగపిల్లల శాతం 57. Thanks for watching friends. Please like, share and subscribe my channel for all content videos.